హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాందీప్స్ అండ్ నా పేరు దేదీప్య. అందరూ ఎలా ఉన్నారు? నాతో కమెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. ఈరోజు వీడియోలో మా ఇంటి వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాము అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు నాకు ఎలానో వర్చువల్ ఫ్యామిలీ లానే కాబట్టి మీతో కూడా షేర్ చేసుకుందాము అని చెప్పి నేను షూట్ చేశాను. అండ్ నేను పూజ ఆగస్ట్ 8th కాకుండా ఆగస్ట్ 15th చేసుకున్నాను. అందరూ కూడా ఆగస్ట్ 8th చేసుకున్నారు కదా, బట్ నాకు కుదరలేదు. సో అందుకని చెప్పి ఆగస్ట్ 15th వీక్ అయితే చేసుకున్నాను. అండ్ ఆ రోజు రంజిత్కి ఆఫీస్ ఉంది. సో అందుకని చెప్పి తనైతే ఆఫీస్కి వెళ్ళిపోయారనమాట. అండ్ ఆల్సో లీవ్ తీసుకునే సిచ్యువేషన్ కూడా కాదు, ఇంకా మొత్తం పనులన్నీ ఒక్కదాన్నే చేసుకోవడం. సో ఇంకా ఫస్ట్ డిసైడ్ అయిపోయాను దట్ ఎలా అయినా ఒక్కదాన్నే చేసుకోవాలి కాబట్టి తీరిగ్గా చేసుకుందాము హడావిడి లేకుండా అని చెప్పి డిసైడ్ అయ్యాను. ఫస్ట్ అయితే ఇల్లంతా క్లీన్ చేసుకుని అప్పుడు ప్రసాదాలకి అంటే పులిహోరకి అది కూడా కుక్కర్ పెట్టాల్సినవి ఉంటాయి కదా. సో అన్నీ కూడా ఫస్ట్ కుక్కర్ పెట్టేసి అప్పుడు వచ్చి గడపలు అవి కూడా క్లీన్ చేసుకుని పసుపు రాసుకుని బొట్లు పెట్టుకున్నాను అనమాట. యూజువల్గా ఎలా ఉన్నా కానీ పండగలప్పుడు మాత్రం మిస్ చేయకుండా ఇలాగా గడపలు అది క్లీన్ చేసి ముగ్గులు పెడుతుంటాను. అండ్ ప్రసాదాలకి నేను 9 రకాలు అయితే చేస్తున్నాను. అంటే ఫస్ట్ ఇయర్ అలా చేశాను అనమాట. సో ఇంకా అందుకని చెప్పి అలా అలవాటు అయిపోయి ఎవ్రీ ఇయర్ చేస్తున్నాను. ఇక్కడైతే పరవాన్నానికి బెల్లం తరుగుతూ ఉన్నాను అనమాట. నేను చెప్పాను కదా కుక్కర్లో ఫస్ట్ రైస్ పెట్టేశానని, పులిహోరకి సపరేట్గా, పెరుగన్నంకి అంటే దద్దోజనంకి సపరేట్గా అండ్ ఇంకా పరవాన్నంకి సపరేట్గా 3 కుక్కర్లు పెట్టేశాను అనమాట. సో ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వస్తున్నాను. అన్నిటికీ కలిపి ఒకటే కుక్కర్లో రైస్ చేసేసి అప్పుడు సపరేట్ చేద్దాము అని అనుకున్నాను. బట్ అదైతే మళ్ళీ నేను కన్ఫ్యూజ్ అయిపోతాను ఎందుకు అని చెప్పి దేనికది సపరేట్గా కుక్కర్స్ పెట్టాను. అండ్ ఎలానో నా దగ్గర కుక్కర్స్ ఉన్నాయి కాబట్టి సరిపోయింది. అండ్ ఇంకా దద్దోజనానికి తాలింపు కూడా చేసేసి అది పక్కన పెట్టేశాను. తాంబూలంలో ఇవ్వడానికని చెప్పి అండ్ ఆల్సో శనగలు ప్రసాదంగా పెట్టడానికి అని ఇంకా ఎక్కువ శనగలు అయితే నానబెట్టుకున్నాను. ముందు రోజు నైటే నానబెట్టేశాను. అండ్ ఆల్సో పూజకి కావాల్సిన సామాన్ అన్నీ కూడా అంటే పువ్వులు ఇలాంటివన్నీ కూడా ముందు రోజే తెచ్చేసుకున్నాను. అంటే నెక్స్ట్ డే రంజిత్ ఎలానో ఆఫీస్కి వెళ్ళాలి అండ్ మార్నింగే తెచ్చుకోవటం అంటే కుదరదు కదా అని చెప్పి ఇంకా నైట్ తెచ్చేసుకున్నాను అనమాట ముందు రోజు. అండ్ ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన తర్వాత మెల్లిగా ఈ పనులన్నీ చేసుకున్నాను. అండ్ ఇక్కడ నేను ఒక చిన్న మిస్టేక్ అయితే చేశాను. అదేంటి అంటే పరవాన్నానికి రైస్ పలుకుగా ఉంటుంది కదా, సో నేను అది మర్చిపోయి మెత్తగా ఇనిపేశాను రైస్ని. సో తర్వాత అంతా బెల్లం అది వేసి ఇంకా మెత్తగా చేసేటప్పుడు అప్పుడు గుర్తొచ్చింది అదేంటి పరవాన్నానికి రైస్ పలుకుగా ఉండాలి కదా, ఎందుకు ఇంత మెత్తగా చేసేసాను అనుకుని సరే ఇంకా చేసేదేం లేక ఇంకా అది కూడా పక్కన పెట్టేశాను. అండ్ నెక్స్ట్ ఇంకా పులిహోర చేయడానికి అయితే రెడీ చేసుకుంటున్నాను. అండ్ మీరు చెప్తే నమ్ముతారో లేదో కానీ ఇప్పటికొచ్చి నేను ఎప్పుడూ పులిహోర చేయలేదు. అంటే ఎప్పుడూ కూడా నిమ్మకాయ పులిహోర చేస్తాను కానీ చింతపండు పులిహోర ఇప్పటివరకు ఎప్పుడూ చేయలేదు. ఫస్ట్ టైం ఇప్పుడు ట్రై చేద్దామని అనుకున్నాను కానీ ఎందుకులే రిస్క్ చేయటం అని చెప్పి పులిహోర పేస్ట్ ఉంటుంది కదా అది తెచ్చేసుకున్నాను. అది తెచ్చేసుకుని అది మిక్స్ చేసేసాను అనమాట రైస్లో. అండ్ నాకు ఎందుకో టేస్ట్ అంతగా నచ్చలేదు. వాసిరెడ్డి నుంచి తెచ్చుకున్నామన్నమాట. అండ్ ఆల్సో దాంట్లో తాలింపులు కూడా అసలు ఏమీ కనిపించలేదు, జస్ట్ ఓన్లీ చింతపండు రసం ఉన్నట్టే ఉందన్నమాట. అప్పుడు అనిపించింది ఎప్పుడు చేసేటట్టు నిమ్మకాయ పులిహోర చేసినా సరిపోయేది అని చెప్పి అనుకున్నాను. అండ్ ఇంకా పులిహోర కూడా అయిపోయిన తర్వాత గారెలకి అయితే వేస్తున్నాను. గారెలు వేసేటప్పుడు ఒక టిప్ చెప్తున్నాను, అది ఫాలో అవ్వండి. ఇంకా మీకు గారెలు అయితే చాలా సాఫ్ట్గా వస్తాయి అండ్ ఆల్సో ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవు. అదేంటి అంటే మీరు గారెల పిండి రుబ్బేటప్పుడు దానిలో వాటర్కి బదులు కర్డ్ యాడ్ చేయండి. కర్డ్ యాడ్ చేసి మీరు రుబ్బారంటే చాలా బాగుంటుంది అసలు గారెల పిండి. నేను యూజువల్గా చేసేటప్పుడు కంటే ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా టేస్ట్ చాలా నచ్చేసినాయి. అసలు అందరూ చెప్పారు గారెలు చాలా బాగా వచ్చినాయి అని చెప్పి.
సో నెక్స్ట్ టైం మీరు కూడా ఎప్పుడైనా గారెలు చేస్తే కనుక డెఫినెట్గా ఈ టిప్ ఫాలో అవ్వండి. అండ్ గారెల్లోనే నేను 3 టైప్స్ చేశాననమాట. ఒకటి ఏంటంటే ప్లెయిన్ గారెలు, ఇంకొకటి ఉల్లి గారెలు, అండ్ ఇంకొకటి పెరుగు వడలు అంటారు కదా, ఆ వడలు అంటారు, అది పెరుగు వడలు చేశాననమాట. సో ఇలా గారెల్లోనే నాకు 3 టైప్స్ అయిపోయినాయి. యాక్చువల్లీ ఇది మా పూజా మందిరం, కానీ అక్కడ పూజ చేయడం కుదరదు కాబట్టి పక్కనే ఇలాగ ఒక బ్యాక్ డ్రాప్ లాగా పెట్టేసి ఫ్లవర్స్ పెట్టారు. రంజిత్ అరేంజ్ చేసి వెళ్ళారనమాట. సో నేను ఇక్కడ మొత్తం దేవుణ్ణి సెట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక టేబుల్ వేసి ఆ టేబుల్ పైన దేవుడిని పెట్టుకుని పూజ అయితే చేస్తానన్నమాట. సో రంజిత్ ఆఫీస్కి వెళ్ళే ముందే నాకు ఇలాగా బ్యాక్ డ్రాప్ అయితే పెట్టేసి వెళ్ళిపోయారనమాట. సో నేనైతే ఇంకా టేబుల్ పెట్టి అమ్మవారిని ప్రతిష్ఠించేసుకున్నాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే లాస్ట్ 2 ఇయర్స్ కూడా నేను అమ్మవారి ముఖం పెట్టలేదు, ఓన్లీ కలశం పెట్టుకుని పూజ చేసుకున్నాను. అంటే మా అత్తగారి సైడ్ ఇలాగ ముఖం పెట్టుకుని చేసుకునేది లేదంట. సో అందుకని అత్తమ్మగారు ఎప్పుడు అలా చేయలేదు అని చెప్పారని ఇంకా నేను కూడా అదే ఫాలో అయ్యాను. కానీ ఇంకా రంజిత్ ఏంటంటే ఎందుకు అమ్మ ఫాలో అవ్వకపోతే ఏమైంది, నువ్వు ఈసారి నుంచి స్టార్ట్ చెయ్యి అనుకుంటూ చెప్పారు. సో అందుకని చెప్పి ముందు రోజు వెళ్ళి నేను వెండిది అమ్మవారి ముఖం తీసుకున్నాను, సిల్వర్లోని. అమ్మ కలశానికి ఇలాగ అమ్మవారి ముఖం పెట్టి పూజ చేయడం అనేది అలా చూస్తూ పెరిగాను నేను చిన్నప్పటి నుంచి. ఎప్పుడైతే నాకు పెళ్ళి అయిందో ఈ సడన్ చేంజ్ నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది. బట్ ఎప్పుడైతే రంజిత్ మనం కూడా తీసుకుందాము అని చెప్పి అన్నారో నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. చాలా ఎక్సైట్ అయ్యాను నేనైతే అసలు. సో ఫస్ట్ అయితే ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసుకున్నాను కదా, అవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు అమ్మవారి అలంకరణ అంతా చేసుకున్నాను. అమ్మవారి అలంకరణ అయిన తర్వాత అప్పుడు నేను కూడా శారీ వేసుకుని నేను కూడా రెడీ అయ్యి అప్పుడు పూజ అయితే స్టార్ట్ చేశాను. అండ్ లెట్ మీ టెల్ యూ సంథింగ్, నేను ఎప్పుడూ కూడా వరలక్ష్మి వ్రతానికి కొత్త శారీ వేసుకుంటాను. ఈ ఇయర్ కొంచెం బిజీ అయిపోయి వరలక్ష్మి వ్రతానికి కొత్త శారీ తీసుకోవాలి అన్న విషయం కంప్లీట్గా మర్చిపోయాము. ముందు రోజు గుర్తొచ్చింది, లక్కీలీ ఇంట్లో ఒక కొత్త శారీ ఉంది కాబట్టి అది వేసుకుని పూజ అయితే చేసుకున్నాను. ఫస్ట్ అయితే మా పూజా మందిరంలో దేవుళ్ళందరికీ కూడా దీపం పెట్టేసి అక్కడ దండం పెట్టుకుని అప్పుడు పూజ స్టార్ట్ చేశాను అనమాట. అండ్ నాకు చిన్నప్పటి నుంచి ఏంటి అంటే మా ఇంట్లో ఏ పూజ జరిగినా కానీ పూజా విధానం అంతా కూడా మా నాన్నగారే చేయించేవారు. మొత్తం కథ కానీ వ్రతం అంతా కూడా ఆయనే చదివేవారు. అలా అలవాటైంది. కానీ పెళ్ళయిన తర్వాత మొత్తం అన్నీ నేనే చేసుకోవాల్సి వస్తుంది. అంటే రంజిత్ తను చదవను, నన్నే చదవమంటారు పూజా విధానం అంతా కూడాను. సో అందుకని చెప్పి ఇంకా నేను అలవాటు చేసుకున్నాను అనమాట. నా దగ్గర ఆల్రెడీ పూజా విధానం బుక్ ఉందనమాట. అంటే లైక్ వరలక్ష్మి వ్రతకల్పం బుక్ ఉంటుంది కదా, దానిలోనే అష్టోత్తర శతనామావళి అన్నీ కూడా ఉన్నాయి. సో అందుకని చెప్పి అవన్నీ చదువుకుంటూ పూజ చేసుకున్నాను. చాలా ప్రశాంతంగా అనిపించింది. సో మొత్తానికి మా ఇంటి వరలక్ష్మి వ్రతం అయితే ఇలా జరిగింది. మీరు కూడా అమ్మవారి ఆశీస్సులు తీసుకుని మమ్మల్ని కూడా బ్లెస్ చేసేసేయండి. ఇంకా ఆఫ్టర్నూన్ ఆ టైంకి రంజిత్ కూడా ఆఫీస్ నుంచి వచ్చేసారు. తను ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత అప్పుడు ఇద్దరం కలిసి మళ్ళీ అమ్మవారి ఆశీర్వాదం తీసుకుని నేనేమో రంజిత్ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను. ఆ తర్వాత ఇంకా లంచ్ అండ్ మా ప్రసాదాలు అయితే తీసుకున్నాము. అండ్ తాంబూలం ఇవ్వడానికి ఇంటికి కొంతమందిని ఫ్రెండ్స్ని అది పిలిచాను. అండ్ ఈవినింగ్ ఏమో టెంపుల్కి వెళ్ళి తాంబూలం ఇచ్చాను. చాలా ప్రశాంతంగా అనిపించింది. డే అయితే చాలా చాలా బాగా జరిగింది అసలు. అండ్ ఈ వీడియోకి ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేస్తే నా నుంచి వచ్చే అప్డేట్స్ అయితే మిస్ అవ్వకుండా మీరు ఉంటారు. సీ యు నెక్స్ట్ వన్. బాయ్.